హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. నేనైతే పిల్లలకి లంచ్ బాక్స్ కోసమని టమాటా పుదీనా రైస్ చేస్తున్నానండి. సరే బాగుంటుంది కదా అని చెప్పి నేను కూడా బ్లాగ్ పెడుతున్నాను అనమాట. దీనికి ముందుగా ఏంటంటే ఒక గిన్నెలో కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఒక 5 నిమిషాలు అవి వేగిన తర్వాత దాంట్లో పుదీనా వేసుకుని కొంచెం సాల్ట్ అయితే వేసానండి, కొంచెం మగ్గుతాయి కదా అని చెప్పేసి. ఒక 10 మినిట్స్ వరకు వేగుతాయి అన్నమాట. అందులో వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దాన్ని అయితే మనము బ్లెండర్లో మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. చాలా సింపులే కానీ బాగుంటుంది. అందరికీ అన్నీ తెలవాలని లేదు, నాకు కూడా అన్నీ తెలిసిన కాదు. ఏదో ఈ ఐటెం వెరైటీ బాగుంది కాబట్టి మీకు చూపిస్తున్నాను అనమాట, అంతే, ఇంకేమనుకోకండి. ఆ తర్వాత ఏంటంటే ఒక కడాయిలో నూనె పోసుకుని దాంట్లో తాలింపు గింజలు, కొంచెం ఆవాలు, జీలకర్ర, పప్పులు అయితే వేసానండి. మినపప్పు, శనగపప్పు అయితే వేసాను, బాగుంటాయి కదా, అంటే వేడివేడిగా తిన్నప్పుడు కొంచెం కరకరలాడుతూ బాగుంటాయి అని చెప్పేసి అయితే వేసాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే పెట్టేస్తాను పిల్లలకు నేను. అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ చిన్నదే సరిపోతుందండి, ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసాను అనమాట అందులో. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అని చెప్తాను, అంత కొంచెం వేసి అది కూడా కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మనం టమాటా పుదీనా ప్యూరీ ఉంది కదా, అదైతే వేసేసుకోవాలండి. అది వేసుకుని దాన్ని కూడా ఒక 5-10 మినిట్స్ అయితే ఇట్లా వేయించుకోవాలండి, అంటే ఇంకా ఉన్న వాటర్ పోయే వరకు. అది వేగిన తర్వాత దాంట్లో అన్నము ఉడకబెట్టుకుని వండిన తర్వాత దాన్ని చల్లారబెట్టుకున్నాను అనమాట. దాన్ని ఇందులో వేసేసుకుని కలుపుకున్నాను. అయితే నేను ఫ్రైడ్ రైస్లకు అన్నం పొడి పొడిగా చేస్తాం కదండి, పలుకుగా, అలా అయితే చేయలేదండి. ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్లో కదా చాలా గట్టిగా అయిపోతుందని అయితే మామూలుగానే ఉండానన్నమాట. అది వేసి కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఉంటుంది కదండి, అది వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ అయితే మనం కలుపుకుంటే బాగుంటుంది, ఆ పచ్చివాసన అంతా పోయే వరకు. ఇక కొత్తిమీర అయితే ఆప్షనల్ అండి, నేనైతే వేయలేదు. ఎందుకంటే పిల్లలకి ఆ కొత్తిమీర కూడా ఇష్టం ఉండదు అనమాట, అన్నీ ఏరి పక్కన పెట్టేస్తూ ఉంటారు. అందుకని ఈ వీడియో కనుక నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. కానీ ఈ ప్రాసెస్ మాత్రం బాగుంది, ట్రై చేయండి. ఈ టమాటా రైస్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇదే వీడియోని నేను చాలా లెంతీగా ఒక 10 మినిట్స్ కూడా పెట్టచ్చండి, కాకపోతే నాకు అట్లా పెట్టడం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఒక 2-3 మినిట్స్లో చూస్తే బాగుంటుంది, మీరు కూడా దాన్ని ఇంట్రెస్ట్గా చూస్తారని అయితే చిన్న వ్లాగ్సే పెడుతున్నానండి నేను. పెద్దవి అంతా పెట్టడం అది నాకు ఇష్టం లేదు. ఇక అయిపోయిన తర్వాత నేను టేస్ట్ చేశానండి, టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.